ప్రార్థన ప్రార్థన అనేది మన జీవితంలో పరిపూర్ణంగా మనం నిలిచి ఉన్నట్లయితే ప్రార్థనలో ప్రతిదీ కూడా సాధించగలుగుతాము. ఇందాక బ్రదర్ గారు చెప్పారు, ఒక కుటుంబానికి వెళ్ళి 3 రోజులు కూడా వాళ్ళతో పాటు ప్రార్థనలో ఏకీభవించటమును బట్టి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఉన్నాడని. చాలా అద్భుతమైన సాక్ష్యం. నిజమే, ప్రార్థన చేయటానికి చాలామంది కూడా ఇష్టపడరు. ప్రార్థన చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. లేకపోతే పక్కింటి ఏమైనా ముస్లిం ముచ్చట్లు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటారు. అమ్మ ప్రార్థన చేద్దు రమ్మంటే ఆగమ్మ వస్తాలే కాసేపు, పక్కింటి ఆమె ఏదో చెప్తుంది వినాలి. నిజంగా సాతానుడి యొక్క పని ఏమిటంటే, ఒక మనిషి దేవునికి దగ్గర కాకుండా చెయ్యాలి. ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తే మానవుడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాకుండా ఉండాలి. వాడి పని అది. మన పని ఏంటి? సాతానుడు ఏది చెప్తే అది విని వాని యొక్క ప్రకారంగా నడుచుకునే పని మనది. అదేంటి మమ్మీ మీరు అలా అంటున్నారేంటి? మేము చక్కగా ఆదివారం మందిరానికి వస్తున్నాం, చక్కగా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం, మేము ఇంట్లో కూడా జూమ్లో కనెక్ట్ అవుతున్నాం. అదే ఇంకా ఎవరన్నా ఏదైనా గొడవ పెట్టుకొని ఏదైనా అల్లా జరుగుతుందంటే అక్కడ ఎంతమంది కూడతారో కదా. అది సాతాను యొక్క పనిలోనే మనం ఉంటున్నాం, వాని చేతిలోనే చిక్కుబడి ఉన్నాం. అందరూ కూడా వాని చేతిలోనే ఉండిపోయారు. ఎందుకు అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచేవారు చాలా చాలా తక్కువ. సాతానుడు ఏ విధంగా పట్టుకోవాలి? ప్రార్థన ముందు మనలో ప్రార్థన లేకుండా చేయాలి. ఆ ఓపిక లేకుండా చేయాలి. ఇంకా అనేక విషయాలకు మాత్రము ఆసక్తి కలిగి ఉండేవారిగా వాని యొక్క లోకానుసారమైన వీటిని చూపిస్తూ ప్రతి మానవుని కూడా మైమర్చినట్లుగా చేస్తూ సాతానుడు మరి అందరినీ కూడా వలవేసి పడుతూ ఉన్నాడు. 1 గంట 2 గంటలు వాక్యం చెప్తే మీరు వింటారా? నిజంగా చెప్పండి. ఒక 2-3 గంటలు వాక్యం చెప్తాం, వింటారా? ఒకమ్మ ఊపుకోను, ఒకమ్మ గాలి ఊపుకోవడం, ఒకమ్మ ఎప్పుడు ఆఫ్ చేస్తారా ఈ వాక్యము, ఏంటి పాస్టర్ గారు ఒకటే చంపేస్తాడు కూర్చోబెట్టి, వాక్యం వినేలాగా చచ్చిపోతున్నాం ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొంతమంది లేచి వెళ్ళిపోతారు బయటికి. దేవుడు మాటలు నచ్చవు. అదే 2-3 గంటలు ఎవరైనా కొట్లాడుకొని గొడవ పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు రోజంతా వినవన్నీ చక్కగా కూర్చొని వింటారు. చక్కగా ఎన్ని గంటలైనా వింటారు కూర్చొని. కానీ దేవుడు మాటలు అంటే వినలేరు. పోనీండి అమ్మ, రోజు ఒక 2 గంటలు ప్రార్థన చేయండి అమ్మా, 3 గంటలు చేయండి అమ్మా అంటే ఏం చేస్తాం మమ్మీ గారు? 3 గంటలు చెయ్యాలా? వాళ్ళకి ఎట్లుంటుందంటే ముళ్ళకంప మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఎక్కడ లేని చిరాకు, ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని అమ్మగారికి ఏం పని లేదు, రోజు 3 గంటలు చేయమని చెప్పింది, ఇక మాకు పనులు ఏమి ఉండవా? ఎన్ని మాటలు, ఎన్ని రకాలుగా ఊహించుకుంటారు. ఇవన్నీ కూడా ఎవరు పనులు అంటారు? తెలుసు కదా మీ అందరికీ. వాడు పనులని తెలిసిన మళ్ళీ వాడిలోనికి వెళ్తాం మనం. వాడి పనులని అన్నీ తెలుసు మనకి, కానీ మళ్ళీ వాడే కావాలి మనకి. సాతానుడు కూడా కావాలి, సాతానుడు చెప్పినట్టు వినాలి. కానీ చివరి దినాలలో ఉన్నాం. మన జీవితానికి కావలసింది నీ బలహీనతలు పోవాలి అంటే, నీలో కోపం పోవాలి అంటే, నీలో అసూయ పోవాలి అంటే, నీలో స్వార్థం పోవాలంటే, నీలో ఈర్ష్య పోవాలంటే, నీలో వ్యభిచారపు కోరికలు పోవాలంటే, ఇవన్నీ పోవాలంటే ఒకే ఒక ఆయుధం. ఏంటది? ప్రార్థన. ప్రార్థనకి మించినది ఏదీ లేదు. నువ్వు ఆదివారం చర్చికి వచ్చి వాక్యం విని వెళ్ళినా మరలా
నీ ఇంటిలో నువ్వు నీ కుటుంబము కూడుకొని ప్రార్థన చేయకపోయినా సాతానుడు నీలో నీ కుటుంబంలో ఉంటాడు. నీవు నిత్యము నీ కుటుంబంలో రోజుకు కనీసము ఎన్ని గంటలు చేయాలి? చెప్పబాకండి మమ్మీ, ఆ ఒక్క మాట చెప్పొద్దు మీరు. టీవీలో వాక్యం చూడమన్నా చూస్తాం, ఎన్ని గంటలైనా చక్కగా చూస్తాం. టీవీలో అయితే పాటలు వినమన్నా వింటాం, కానీ ఆ ఒక్క మాట మీరు చెప్పొద్దు మమ్మీ. చాలామంది అనుకోవచ్చు, కానీ ఆ ఒక్కటి చేస్తేనే అన్ని విషయాలలో విజయం పొందుకుంటారు. ఆ ఒక్క విషయంలోనే కరెక్ట్గా ఉంటే అన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటారు.